ఒక వ్యక్తి పాపంలో జీవిస్తే పాపిష్టి కార్యాలు తన శరీరంలో జరగనిస్తే సహజముగా జరిగేది మొదటిగా తన అందాన్ని కోల్పోతాడు. డ్రగ్స్ లేదా త్రాగుడు లేదా శరీర సంబంధ కార్యాలకు అలవాటు పడిన వారు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ సమయమంటూ లేకుండా తింటూ త్రాగుతూ ఉంటారు. ఇలాంటి వారు మొదటిగా కోల్పోయేది అందాన్ని. ఒక్కొక్కసారి మనం కొంతమంది వ్యక్తులను చూసి ఈ వ్యక్తి ఒకప్పుడు చాలా చక్కగా ఉండేవాడు, ఇప్పుడేమిటి ఈ విధంగా బక్క చిక్కిపోయాడు, ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు, ఈ విధంగా పాడైపోయాడేమిటి అని అనేక సందర్భాలలో ఆశ్చర్యపడుతూ ఉంటాం. అప్పుడు పక్క వాళ్ళు చెప్తారు, అవును, ఒకప్పుడు ఎంతో చక్కగా ఆరోగ్యంగా ఉండేవాడు, కానీ త్రాగుడుకు లేదా డ్రగ్స్కి బానిసై ఆరోగ్యాన్ని అందాన్ని కోల్పోయాడని చెప్తూ ఉంటారు. ఒక భార్య భర్త ప్రార్థన సహాయం నిమిత్తము ఒక దైవ సేవకుని దగ్గరికి వచ్చారు. భార్య తన భర్త గురించి చెప్తూ, అయ్యా, నా భర్త బహుభయంకరముగా త్రాగేవాడు, గుట్కాలు తినేవాడు, ఇప్పుడు నోటి క్యాన్సర్ వచ్చింది, నోరంతా పుచ్చిపోయింది, ఒక మెతుకు కూడా తన నోటిలోనికి వెళ్ళడం లేదు, మెడ దగ్గర ఒక పైపు పెట్టి అందులో నుంచే ఆహారాన్ని పంపిస్తున్నాము. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, పాపము చేసినప్పుడు పాపము ఆ వ్యక్తికి మిగిల్చేది అనారోగ్యం. శరీరంలో పాపిష్టి కార్యాలకు చోటు ఇస్తున్న సహోదరి సహోదరుడా, ఎంత త్రాగినా ఎంతగా పాపం చేసినా ఏమి కాదులే, ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నా కదా అని అనుకుంటున్నావా? అయితే జాగ్రత్త, నీవు జరిగిస్తున్న నీ పాపిష్టి క్రియలు నీ శరీరాన్ని పాడు చేయడం ఎప్పుడో మొదలుపెట్టాయి. ఈరోజు త్రాగితే వెంటనే కిడ్నీ పాడైపోవచ్చు, కానీ ఈరోజు తిరిగినంత మాత్రాన రేపే ఎయిడ్స్ రాకపోవచ్చు, కానీ ఈరోజు చేసిన పాపం కాలక్రమేణా ఒకరోజు బయటపడుతుంది. దానికి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. పాపము పరిపక్వమై అది మరణాన్ని తీసుకువస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1:15. ఏ పాపిష్టి కార్యానికైనా నీ శరీర భాగాన్ని ఉపయోగిస్తున్నావో ఆ శరీర భాగం రాబోయే రోజుల్లో అనారోగ్యం పాలవుతుందనే సత్యము మర్చిపోవద్దు. అప్పుడు ఏడ్చి ప్రలాపించడం కంటే ఈరోజే తప్పును గ్రహించి దేవుని యొద్ద క్షమాపణ వేడుకొని జీవితాన్ని సరిచేసుకుంటే మంచిది. నీ దేహము దేవుడు అనుగ్రహించిన ఆలయము. ఎవడైతే దానిని పాడు చేస్తాడో వారిని దేవుడు పాడు చేస్తానని బైబిల్ సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16-17. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:15. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.